ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ సోదరీ సోదరులారా, ఈ రోజున మన వాక్య పాఠం ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 1 నుండి 17వ వచనం వరకు జాగ్రత్తగా వినండి. కడవరి గడ్డి మొలిచినప్పుడు ప్రభువైన యెహోవా మిడతలను పుట్టించి దర్శనరీతిగా దానిని నాకు కనపరిచాడు. రాజుకు రావలసిన కోత అయిన తరువాత ఆ గడ్డి మొలిచింది. నేలను మొలిచిన పచ్చిక అంతా ఆ మిడతలు తినివేసినప్పుడు నేను మనవి చేశాను, ప్రభువైన యెహోవా, నీవు దయచేసి క్షమించు. యాకోబు కొద్ది జనము గలవాడు, అతడేలాగు నిలుస్తాడు? యెహోవా పశ్చాత్తాపపడి అది జరుగదని సెలవిచ్చాడు. అగ్నిచేత దండించాలని అగ్నిని రప్పించి ప్రభువైన యెహోవా దానిని దర్శనరీతిగా నాకు కనపరిచాడు. అది వచ్చి అగాధమైన మహాజలమును మింగివేసి స్వాస్థ్యమును మింగ మొదలుపెట్టినప్పుడు నేను మనవి చేశాను, ప్రభువైన యెహోవా, యాకోబు కొద్ది జనము గలవాడు, అతడు ఏలాగు నిలుస్తాడు? మానివెయ్యి. యెహోవా పశ్చాత్తాపపడి అదీ జరగదని సెలవిచ్చాడు. ప్రియ శ్రోతలు వింటున్నారా? ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం ఈ గ్రంథంలోని చివరి అంశాన్ని ప్రస్తావిస్తుంది. 7, 8, 9 అధ్యాయాలలో రాబోయే సంఘటనలను గురించిన దర్శనమున్నది. దర్శనమే కాదు, అందులో కొన్ని దార్శనిక సందేశాలున్నాయి. పరిశీలనగా చూడాలి, ధ్యానించాలి. ఆమోసు గ్రామీణ బోధకుడు, పల్లెటూరి ప్రసంగికుడు అన్నాము. గాని ఇప్పుడు దేవుడు అతని ద్వారా గొప్ప గంభీర సత్యాలను బయలుపరచబోతున్నాడు. మొదట మిడతల దర్శనం. కడవరి గడ్డి మొలిచినప్పుడు దేవుడు మిడతలను పుట్టించాడు, దర్శనం చూపించాడు. ఆ గడ్డి ఎలాంటిది? రాజుకు కావలసిన కోత అయిపోయిన తరువాత మొలిచిన గడ్డి అది. ఆ రోజుల్లో 2 పంటలను భూమి పండించేది. మొదటి పంట అంతా రాజుగారికి పన్ను రూపంలో కట్టాల్సిన శిస్తు. 10వ భాగం కంటే ఎక్కువ ప్రజలు చెల్లించారు. భూమి పంటలో 3 దశమ భాగాలు చెల్లించారు. ఈసారి రాజుగారు తనకు రావలసింది వసూలు చేసుకున్నాడు. అప్పుడు మిడతల దండు పుట్టుకొచ్చింది. పంటంతా తినేసింది. కష్టపడి పంట పండించిన వారికి ఏమీ మిగల్లేదు. ఇది దేవుడు ప్రజల మీదికి పంపిన తీర్పు. దీన్ని బట్టి అయినా వారికి కనువిప్పు కలుగుతుందేమో అని దేవుడు ఆశించాడు. కాని వారికి మేల్కొలుపు ఇంకా రాలేదు. అప్పుడు ఆమోసు ప్రార్థించాడు, దేవా, క్షమించు. వీరసలే కొద్ది జనం. వీరెలా బతకాలి? వీరెలా నిలవాలి? ఒక జాతిగా వీరి ఉనికికే గొప్ప ముప్పు వాటిల్లింది. ఇది ఆమోసు ప్రార్థన. దేవుడు దీర్ఘశాంతము గలవాడు. సరే, అలా జరగదులే. దేవుడు పశ్చాత్తప్తుడవటమేమిటి? ఇక్కడ పశ్చాత్తాపమంటే దేవుడు చెయ్యాలనుకున్నది చెయ్యలేదు, తీర్పును ఉపసంహరించుకున్నాడు అని అర్థం. సరే, ఆ విపత్తు తొలగిపోయింది. దేవుడు తొలగించాడు, వారిని క్షమించాడు. అప్పుడు వారికి మంచి పంట పండింది. అయితే ఇశ్రాయేలీయులు గుణపడ్డారా అంటే అదీ లేదు. ఎప్పటి కాలిట్టిట్టే. అప్పుడు ఆమోసు మరో దర్శనం చూచాడు. వారిని దండించడానికి దేవుడు అగ్నిని రప్పించాడు. వర్షం లేదు, నీటి ఎద్దడి, భూములు ఎండిపోయి ఉన్నాయి. అదే సమయంలో అగ్ని ప్రమాదం వచ్చిపడింది. అగ్ని వచ్చింది,
అగ్ని జలాన్ని మింగేసింది. వారి స్వాస్థ్యాన్ని అగ్ని మింగివేయనారంభించింది. అది భయంకరమైన అగ్ని. ప్రజలకు ఒక్క నీటి బొట్టు కూడా దొరకటం లేదు. మళ్లీ ఆమోసు ప్రార్థించాడు, దేవా క్షమించు. దేవుడు ఆమోసు ప్రార్థన విన్నాడు. వర్షం కురిపించాడు. అగ్ని ఆరిపోయింది. ప్రవక్త చేసిన ప్రార్థనకు యెహోవా హృదయం కరిగిపోయింది. తాను చెయ్యాలనుకున్నది చెయ్యక దానిని ఉపసంహరించుకున్నాడు. శ్రోతలు, నేటి పరిస్థితి చూడండి. ఎంత చెప్పినా ప్రజలు యేసుక్రీస్తును అంగీకరించరు. దేవుని దీర్ఘశాంతాన్ని ఈ ప్రజలు పరీక్షిస్తున్నారా అనిపిస్తోంది. ప్రజలు నిత్యత్వంలో ఇలా నశించడం దేవునికి ఇష్టం లేదు. దేవుని కనికరము, కృప ఎంతో దీర్ఘశాంతంతో కనిపెడుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమకు వ్యతిరేకంగా వ్యవహరించడం అనూహ్యమైన పరిణామాలకు దారితీస్తుంది. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం నుంచి, యెహోవా తాను మట్టపు గుండు చేతపట్టుకుని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలువబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనపరిచాడు. యెహోవా నన్ను అడిగాడు, ఆమోసు, నీకు కనపడుతున్నదేమిటి? నేను అన్నాను, నాకు మట్టపు గుండు కనపడుతున్నది. అప్పుడు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా జనులైన ఇశ్రాయేలీయుల మధ్యను మట్టపు గుండు వెయ్యబోతున్నాను. నేనికను వారిని దాటిపోను. ఇస్సాకు సంతతి వారు ఏర్పరచిన ఉన్నత స్థలములు పాడైపోతాయి. ఇశ్రాయేలీయుల ప్రతిష్ఠిత స్థలములు నాశనమవుతాయి. నేను ఖడ్గము చేతపట్టుకొని యెరోబాము ఇంటివారి మీద పడతాను. శ్రోతలు వింటున్నారా? ఇది మట్టపు గుండు దర్శనం. మట్టపు గుండు బైబిలులో అనేక చోట్ల పేర్కొనబడింది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 38, 39 వచనాలు. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, రాబోయే దినములలో హనన్యేలు గోపురము మూల గుమ్మము వరకు పట్టణము యెహోవా పేరట కట్టబడుతుంది. కొలనూలు దానికి ఎదురుగా గారేబు కొండ వరకు పోతూ గోయా వరకు తిరిగి సాగుతుంది. కొలనూలు అంటే మట్టపు గుండే. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనం, జకర్యా 2వ అధ్యాయం 1, 2 వచనాలు. దేవుడు తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు అని మట్టపు గుండు కొలనూలు మనకు సూచనలుగా ప్రయోగించబడ్డాయి. దానియేలు గ్రంథంలో ప్రవక్త బెల్షస్సరుతో అన్నాడు, దానియేలు 5వ అధ్యాయం 27వ వచనం, మెనే మెనే టెకేల్ ఉపార్సీన్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనిపించావు. సరే, ఆమోసు 2 సార్లే విజ్ఞాపన చేశాడు. దేవుని తీర్పు న్యాయసమ్మతమైనదే అని ఆమోసుకు తెలుసు. దేవుని ఖడ్గం యెరోబాము ఇంటివారి మీద పడుతుంది. వారి ఉన్నత స్థలాలు, ప్రతిష్ఠిత స్థలాలు నాశనమైపోతాయి. దేవుడు వారిని దాటిపోయేది లేదు. తిరుగులేని తీర్పు దేవుని తుది పలుకు. ఆమోస్ గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం నుండి, అప్పుడు బేతేలులోని యాజకులైన అమజ్యా ఇశ్రాయేలు రాజైన యెరోబాముకు వర్తమానము పంపి తెలియచేశాడు, ఇశ్రాయేలీయుల మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేస్తున్నాడు. యెరోబాము ఖడ్గము చేత చస్తాడని, ఇశ్రాయేలీయులు తమ దేశమును విడిచి చెరలోనికి పోతారని ప్రకటిస్తున్నాడు. అతని మాటలను దేశము సహింపజాలదు. అమజ్యా ఆమోసుతో అన్నాడు, దీర్ఘదర్శి, తప్పించుకొని యూదా దేశానికి పారిపో. అక్కడే భత్యం సంపాదించుకో. అక్కడే నీ వార్త ప్రకటించుకో. బేతేలు రాజు యొక్క ప్రతిష్ఠిత స్థలం, రాజధాని పట్టణము అయి ఉన్నందుచేత నీవికను దానిలో నీ వార్త ప్రకటన చేయకూడదు. అందుకు ఆమోసు అమజ్యాతో అన్నాడు, నేను ప్రవక్తనైనా కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనా కాను, గాని పశుల కాపరినై మేడిపండ్లు ఏరుకునేవాణ్ణి. నా మందలను నేను కాచుకుంటూ ఉండగా యెహోవా నన్ను పిలిచి
నాతో సెలవిచ్చాడు, నీవు పోయి నా జనులైన ఇశ్రాయేలు వారికి ప్రవచనం చెప్పు. యెహోవా మాట ఆలకించు. ఇశ్రాయేలీయులను గూర్చి ప్రవచింపకూడదని, ఇస్సాకు సంతతి వారిని గూర్చి మాట జార విడువకూడదని నీవు ఆజ్ఞ ఇస్తున్నావే. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నీ భార్య పట్టణమందు వేశ్య అవుతుంది, నీ కుమారులు కుమార్తెలు ఖడ్గము చేత కూలుతారు, నీ భూమి నూలు చేత విభాగింపబడుతుంది, నీవు అపవిత్రమైన దేశమందు చస్తావు. అవశ్యముగా ఇశ్రాయేలీయులు తమ దేశము విడిచి చెరగొనబడతారు. శ్రోతలు వింటున్నారా? ఆమోసు తన స్వంత అనుభవాలను కొన్నిటిని మనతో పంచుకుంటున్నాడు. ఈ వాక్య భాగంలో చరిత్ర మనకు కొంత వివరించబడింది. ఆమోసును గురించిన ఈ సంఘటన మనకెంతో ఉపయోగకరమైనది. అమజ్యా అబద్ధం చెబుతున్నాడు. ఎవరో ఏదో అన్నారని తాము విన్నదానికి చిలవలు పలవలు చేర్చి చెప్పేవారున్నారు. చెప్పుడు మాటలు వినేవారు ఉన్నారు. కొందరు మన మాటలను అపార్థం చేసుకొని మన మాటలకు విపరీతమైన అర్థాలు చెబుతారు. అయితే మరికొందరు కావాలని దుష్ప్రచారం చేస్తారు. అమజ్యా ఈ కోవకు చెందిన మనిషి. ఈ అమజ్యా ఎవరు? ఇతడు బంగారు లేగదూడ విగ్రహ పూజారి. రాజుగారి దగ్గర ఇచ్చకపు మాటలు మాట్లాడతాడు, పొగుడుతాడు. ఇతడేమీ పెద్ద ప్రసంగికుడు కాడు గాని పుకార్లు ప్రచారం చేయటంలో అందెవేసిన చెయ్యి. చమత్కారి, అపకారి. రాజుగారికి ఎలాంటి మాటలు ఇష్టమో అవే మాటలు మాట్లాడుతూ పనిగడుపుకపోయే రకం మనిషి. మంచి నాగరికతను అభ్యసించినవాడు, చాడీకోరు, మనుషులను తన మాటలతో ఆకర్షించగలడు. సూటిపోటీ మాటలతో మనుషుల మనసును తీవ్రంగా గాయపరచగలడు. ఇతడే అమజ్యా. ఆమోసును గురించి రాజుకు అబద్ధాలు చెప్పాడు. యెరోబాము చస్తాడని గాని ఖడ్గము చేత హతుడవుతాడని గాని ఆమోసు అనలేదు. అన్నాడని రాజుగారికి చెప్పాడు అమజ్యా. యెరోబాము ఇంటివారు హతమవుతారు అన్నాడు. అది దేవుడు చెప్పిన మాటే. యుద్ధం వస్తుంది అని ప్రవచించాడు. అష్షూరు రాజు ఇశ్రాయేలీయులను చెరగొనిపోతారు అన్నాడు. గాని అమజ్యా దేవుని ప్రవచనాలకు తన వ్యాఖ్యానం చేర్చి చెప్పాడు. రాజుగారి ప్రాపకం సంపాదించడానికి అమజ్యా అలా చేశాడు. అమజ్యా వచ్చి ఆమోసును అవమానపరుస్తూ మాట్లాడాడు. అన్నాడు, ఇదిగో ఆమోసు, పల్లెటూరి మోటు మనిషి, దీర్ఘదర్శి, పారిపో. నీ స్వంత దేశానికి, నీ స్వగ్రామానికి వెళ్ళిపో, పారిపో. రాజుగారికి బోధ చేసేటంత వాడివా నీవు? ఇక్కడ ఎలా మాట్లాడాలో నీకు తెలియదు. నీ మాటలు పెళుసు. మాకు నీ ప్రసంగాలు నచ్చవు, అభ్యంతరకరంగా ఉన్నాయి. ఎక్కడ్నించి వచ్చావో అక్కడికే పో. రాజుగారు ప్రతిష్ఠించిన ఈ ఆలయంలో మాట్లాడే యోగ్యత నీకు లేదు. శ్రోతలు వింటున్నారా? అమజ్యా దేవుడు ఏర్పరచిన బోధకుడు కాడు, కాని ఆమోసు దేవుడు పంపిన బోధకుడు, దేవుడు పిలిచిన బోధకుడు. అమజ్యా ఏమి చెప్పాడు, ఏమి రాశాడు? ఆమోసు రాసిన గ్రంథం దేవుని వాక్యంలో ఉంది. తరతరాలుగా ప్రజలు ఆమోసు ప్రవచనాలను చదువుతున్నారు, ధ్యానిస్తూ ఆశీర్వదించబడుతున్నారు. కాని అమజ్యా పేరు ఎవరు తలుచుకుంటారు? అతని వల్ల దేవునికి మహిమ కలగదు. ప్రసంగ వేదికపై నిలిచి మాట్లాడే వ్యక్తి దేవునికి ప్రతినిధి అయితే ప్రజలకు ఎంతో ఆదరణ, ఆశీర్వాదం. అమజ్యా మాటలకు ఆమోసు నెంపాదిగా, సాత్వికంగా జవాబిచ్చాడు. ఆమోసు నిరాడంబర వైఖరి అతడు పలికిన మాటల్లో తేటగా కనపడుతోంది. అయ్యా, నేనేమీ గొప్ప ప్రవక్తను కాను, ప్రవక్తను అని నేనేమీ గొప్పలు చెప్పుకోవటం లేదు. మీ ప్రవక్తల బడుల్లో నేను చదివినవాణ్ణి కాను, పట్టభద్రుణ్ణి కాను. నేను ప్రవక్తను కాను, ప్రవక్త కొడుకును కాను. మా నాన్న ప్రవక్త కాడు, నేను కాను. నేనొక రైతు బిడ్డను, అడవి గొర్రెలను మేపుకునే మామూలు మనిషిని. మేడిపండ్లు ఏరుకునేవాణ్ణి,
నన్ను దేవుడు పిలిచాడు. అదే నా యోగ్యత. దేవుడు నన్ను ప్రవచించు అన్నాడు. దేవుడు నన్ను నిలువబెట్టి మాట్లాడుతున్నాడు. నేను మాట్లాడుతున్నాను అంటే దేవుని మాటలే చెప్తున్నాను. అదే నా అర్హత. అదే నా బలం, ధైర్యం, సాహసం. దైవసేవకునికి దేవుని పిలుపే గెలుపు. పిలుపు నిశ్చయత లేని వ్యక్తి సేవలోకి రాకూడదు. ఏ పని దొరకక బోధకుణ్ణైనా అవుదామని వస్తే అది గొప్ప పొరపాటు. దేవుడు పిలుస్తాడు, ఏర్పరచుకుంటాడు. పిలువబడి ఏర్పరచుకొనబడిన వ్యక్తి నమ్మకంగా సేవ చేస్తాడు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం ఏమంటోందో వినండి. గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు అయి ఉన్నందున తనతో కూడా ఉండినవారు పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయిస్తాడు. ఆమోసు మాట్లాడిన కొద్ది మాటలు అమజ్యాకు తగిన చక్కని ప్రత్యుత్తరం. దేవుని దాసుడు దేవుడేది చెప్పమంటే అదే చెప్పాలిగాని మనుషుల మెప్పు కోసం మెత్తమెత్తగా మాట్లాడి ప్రేమ పేరుతో ప్రజలతో రాజీ పడకూడదు. సోదరుడైన అమజ్యాతో రాజీ పడే ప్రసక్తే లేదు. ఆమోస్ అన్నాడు, సోదరుడా అమజ్యా, ఇశ్రాయేలును గురించి ప్రవచింపకూడదని ఆజ్ఞాపించడానికి నీవెవరివి? మాటలు జారుతున్నానా? నేను మాట్లాడకూడదంటావా? యెహోవా మాట విందాము. నీవైనా నేనైనా ఆయన మాటే వినాలి. యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, అమజ్యా, ఇది ఆమోసు మాట కాదు, యెహోవా సెలవిచ్చిన మాట. నిన్ను గురించి దేవుడేమంటున్నాడో విను. నీవు విన్నా వినకపోయినా దేవుడు పలికించిన ప్రవచనం నెరవేరక మానదు. నీ భార్య బజారు వేశ్య అవుతుంది. నీ కుమారులు కుమార్తెలు ఖడ్గము చేత చస్తారు. నీ భూమిని శత్రువులు పంచుకుంటారు. నీవు అపవిత్ర దేశంలో పాడుచావు చస్తావు. మరణశయ్యపై ఉన్నప్పుడన్నా పశ్చాత్తప్తుడివైతే నీకది మేలు. అయ్యో అమజ్యా, ఇశ్రాయేలు పక్షాన నీవు ఏదో మాట్లాడావు, రాజుకు ఏవేవో నూరిపోశావు. చూడు, ఇశ్రాయేలీయులు తమ దేశము విడిచి పరాయి దేశానికి చెరగొని పోబడతారు. ఇదే యెహోవా వాక్కు. కఠినమైన మాటలు ఇవి. నిజమే, ఇది చేదు నిజం. ప్రియ శ్రోతలు, వింటున్నారా? దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లు ప్రకటించని బోధకుడు దేవునికి, తన దేశానికి, జాతికి ద్రోహం చేసిన వాడవుతున్నాడు. దేవుడు విశ్వసనీయుడు, ఎంతైనా నమ్మదగినవాడు. దేవుని వాగ్దానములలో ఒక్కటీ తప్పిపోదు. దేవుని నైతిక ప్రమాణాలు మారనివి. క్రీస్తునందు దేవుని వాగ్దానాలు అవును, ఆమేన్ అన్నట్లే ఉన్నాయి. మన రక్షణ దేవుని కృపాసహితమైన వాగ్దానమే. ఈ గొప్ప దేవుని మీద, ఆయన ప్రవచనాల మీద, ఆయన వాక్యం మీద ఆధారపడడం శ్రేయస్కరం. మనకీ రోజున ఆమోసు లాంటి జాతీయ ప్రవక్తలు కావాలి. అమజ్యా లాంటి వక్తలు దేవుని రాజ్యానికి, ఆయన మహిమకు నిరోధక శక్తులు. దేవుడు విశ్వసనీయుడైనట్లే మనము కూడా ఆయనకు విశ్వసనీయులమై ఉండాలి. శ్రోతలు, ఈ 7వ అధ్యాయంలోని ముఖ్యాంశాలు మరొకసారి మననం చెయ్యండి. మిడతలు, అగ్ని మొదలైనవి దేవుడు వాడిన శిక్షా విధానాలు. అయినా ఇశ్రాయేలు ప్రజలు పశ్చాత్తప్తులవలేదు. అందుచేత దేవుడు వారిని శిక్షించక తప్పలేదు. దేవుని మట్టపు గుండు, దేవుడు తూచే త్రాసు, దేవుని కొలనూలు, మెనే మెనే టెకెల్ ఉపార్సీన్. దేవుని త్రాసు దాళాలేనిది, ఖచ్చితంగా తూస్తుంది. అమజ్యా లాంటి వంచకులున్నారు, జాగ్రత్త. గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్లు. అయితే దేవుడు తన గొర్రెలను తోడేళ్ల మధ్యకే పంపించాడు. దేవుడు పిలువని బోధకులు దేవుని సంకల్ప నిరోధక శక్తులు. సైతానీయమైన దుష్టశక్తులు లయమైపోతాయి. దేవుని వాక్యం అక్షరాలా నెరవేరుతుంది. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప,
తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.